ఏజ్ ఎంత ఉంటుంది అన్నది ఇది 2.5 years. జాఫరాబాద్ని కూడా అంటే మన గేదెలు తెస్తారు కాబట్టి ఒక దూడను కూడా రెడీ చేయడం జరిగింది. అన్న లాభాలు ఉన్నాయా దీంట్లో? దూడలు పెంచుకుంటే రైతులకు దూడనే లాభం అన్న. ఈ రోజు గేదె కొనాలంటే 1,40,00,000 రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్లో ఉన్నామండి. ఇక్కడైతే దూడలు అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయని చెప్పారు. ఎన్ని దూడలు ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, అట్లాగే వాటి మదర్ మిల్క్ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం చాలామంది అయితే రైతులు ఫోన్ చేస్తున్నారు. వాటి పూర్తి వీడియో చూడండి. మీకైతే రేట్లతో సహా ప్రతి దూడ కూడా ఏజ్ కూడా చెప్పడం జరుగుతుంది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత వీడియో అన్న. ఈ 2 months అంటే మన సీజన్ కాదు కనుక అన్ని దూడలు తెచ్చామన్న. హర్యానా దూడలు మన దగ్గర 100 దూడలు ఉన్నాయి. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఈ చలికాలం కడితే ఆల్రెడీ హీట్కి వస్తున్నాయి కానీ ఎండాకాలం కట్టిపోయలేము. ఓకే, ఏజ్ ఎంత నుంచి ఉన్నాయి? 2.5 years ఉంటాయి. 1.5 year నుంచి 2.5 year వరకు ఉన్నాయి. ఓకే, ఇదైతే మనకి చలికాలంకి హీట్ ఈ ఆల్రెడీ హీట్కి వస్తున్నాయి కానీ సమ్మర్లో హీట్ చేపిస్తాం, చలికాలం చేపిస్తాం. చలికాలం వరకు అయితే ఇప్పుడు రైతులు చాలా మంది కూడా అడుగుతున్నారు అన్న. మంచి టైం అన్న రైతులకు కూడా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం తిరిగి మేసే కనుక ఇలాంటివి తీసుకుంటే, ఇలాంటి గేదె కొనాలంటే ప్యూర్ ముర్రా ఇది. ఫస్ట్ లాక్టేషన్ 1,50,000 ఉంటుంది. ఎందుకంటే మంచి హైట్ ఉంది కనుక. ఇలాంటివి 60,000-70,000 వస్తాయి అన్న. పెద్దవి చిన్నవి 50,000 30,000 నుంచి కూడా ఉన్నాయి. ఇలాంటి రైతులు ఎవరైనా చేసుకున్న వాళ్ళు గేదెలు కూడా లోడ్ వచ్చిందన్న. ఇప్పుడు రేట్లు కూడా కొద్దిగా ఒక 10,000 తగ్గడం జరిగింది. 100% ఇప్పటి నుంచి తగ్గుతుంటాయి. ఇప్పుడు 1,35,000 నుంచి స్టార్ట్ అన్న. ఇంకొక మన నెక్స్ట్ వీడియో కల్లా ఈ వీడియో హైలైట్ అయ్యే వరకు 1,30,000 కూడా అవుతుంటాయి. సీజన్ కదా స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, మన దూడల్ని మనం అంటే దానా ఏమి ఇస్తున్నా? దానా గడ్డి మనం నేచురల్ బుసా కొడతాం ఓన్లీ వీటికి, అంతే. ఓకే, వీటికి ఏం వేరే ఏమి ఓన్లీ బుసా కొడతాం. ఎందుకంటే ఈ దూడలకు దానా పెడితే మనం ఖర్చు సరిపోలేము. అవును, ఆల్రెడీ కాటన్ కేక్ చాలా రేట్ అయింది. అవును, మనం నార్మల్ గా బుసా వేసి నడిపిస్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్ కూడా మంచి క్వాలిటీ, అన్ని రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ప్యూర్ హర్యానా సంబంధించిన హర్యానా నుంచి అయితే లోడ్ మొత్తం కూడా 100 తీసుకొచ్చారు. గేదెలు తెచ్చాము. ఎందుకంటే గేదెలకు కొద్దిగా ఈ సీజన్ తక్కువ ఉంటుంది కనుక దూడల మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ టైం దూడలు కూడా మంచి మంచి చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. దూడలు వేసి 100 దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. 1.5 year నుంచి మనకి 2.5 year వరకు. రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరు చాలా మంది కూడా గ్రేడెడ్ ముర్రా తీసుకొచ్చి రింగ్ ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు. అక్కడ రైతులు అయితే చాలా మంది కూడా గ్రేడెడ్ ముర్రా అని చెప్పేసి సేల్ చేస్తున్నారు. అది చూసుకోవాలి. రింగ్ చూసుకోవచ్చు. మనకు 100% ఇది హర్యానా నుంచి వచ్చినాయి. మనం రైతులకైతే అవగాహన రైతులకైతే అర్థమైపోతుంది ఏది గ్రేడెడ్ ముర్రా ఏది ముర్రా అనేది కూడా అర్థమైపోయింది. చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ చూసుకోండి, పడ్డ సైజ్ చూసుకోవచ్చు. మీరు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. అన్న బల్క్ కావాలన్నా ఇచ్చేస్తారా? ఎన్ని కావాలన్నా ఇస్తామన్నా. ఒకటి కావాలన్నా ఇస్తాము, ఎన్ని కావాలన్నా ఇస్తాము. ఓకే, 1 కావాలన్నా, 2 కావాలన్నా, 5 కావాలన్నా, 10 కావాలన్నా, 100 కావాలన్నా కూడా ఇస్తా అని చెప్తున్నారు. మొత్తం కూడా ఒక 100 దూడలు అయితే రెడీగా ఉన్నాయి. అన్న మనకి సాయంత్రం పూట ఈ పచ్చికుట్టి మనకి ఎండుకుట్టి అంతేనా? రెండు కలిపి ఎందుకంటే హెవీ ఖర్చు అయితే దాని వేయడం వల్ల ఓన్లీ బూసా. దూడలకు పెద్ద ఖర్చు పెట్టకూడదు. ఇంకా రైతులు అయితే నార్మల్ తిప్పి మేపుకోవచ్చు. ఓకే అన్న, లాభాలు ఉన్నాయా దీంట్లో? దూడలు పెంచుకుంటే రైతులకు దూడనే లాభం అన్న. ఈ రోజు గేదె కొనాలంటే 1,40,00,000-1,50,000. నిన్న మొన్న సమ్మర్లో 1,50,000-60,000 కూడా అమ్మింది. అలాంటి వాళ్ళు ఇలాంటి దూడలు తీసుకుంటే 50,000-60,000 ఇలాంటి సైజ్ వస్తాయి. ఎక్కువ 70,000 ఇలాంటి తీసుకుంటే మనకు 1 year లో రెడీ అయిపోతాను. ఈ చలికాలం అయితే నెక్స్ట్ వర్షాకాలంలో అయితే అంటే నీకు ఒక రూపాయి సంపాదించినట్టు. అంటే ఖర్చు కూడా ఉంటుంది. సొంత రైతులకు ఎప్పుడు నష్టం కాదన్న. ఏదైనా బీహార్లో పెట్టి చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది దూడల విషయంలో. మనకు సొంతం చేసుకున్న వాళ్ళకు దూడలే ప్లస్ అన్న. ఈ ఓపెన్ గ్రేజింగ్ లో కూడా తిరుగుతాయి అన్న. ఓకే, తిరుగుతాయి. మనకి ఒక బుల్ కూడా ఉన్నాయి. బుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒక బుల్ తీసుకుంటే ఒక 10 తీసుకుంటే మంచిగా అవే హిట్కి వచ్చినప్పుడు అదే క్రాస్ చేస్తారు. మంచిగా ఓపెన్ గ్రేజింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే కనుక రైతులు తిప్పి మేపుకునే మంచి ఛాయిస్. మెయింటెనెన్స్ ఎంత వస్తుంది అందాజ ఒక దూడకు వచ్చేసి? దూడకు రూపాయి ఖర్చు ఉండదు అన్న. అంటే మనకు నార్మల్ గా గేదెలు అయితే దానాలు ఇలాంటి దూడలకు మనం 10 దూడలు 20 దూడలు తిప్పి మేపుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మేపుకోవచ్చు. సొంతంగా చేసుకునే వాళ్ళకి వర్కర్ పెడితేనే కొద్దిగా కాస్ట్. ఓకే, వీటైతే సొంతంగా రైతులు అయితే మీరు స్వయంగా మీరే 10 గేదెలు మేపుకున్న వాళ్ళకు ఒక 2 వేసుకున్నా వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెడీ అయిపోతాయి. గేదెలు కొనాలంటే ఈ టైంలో కొనలేని టైం అయిపోయింది. అవును, రేట్లు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇవి తక్కువ అంటే 30 నుంచి 70,000 వరకు ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుంటే అలా మాట్లాడుకోవచ్చు. దాంట్లో కూడా మాట్లాడుకోవచ్చు, అటు ఇటు కూడా మాట్లాడుకోవచ్చు. అన్న దగ్గర అయితే ప్రజెంట్ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లోను 30,000 నుంచి 70,000 వరకు ఉన్నాయన్న. మొత్తం కూడా 100కు పైగా మనకైతే దూడలు అయితే రెడీగా ఉన్నాయి. ఒకసారి వేరే దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఇందులో 50 ఉంటాయి, అక్కడ 20 ఉంటాయి, లోపల ఒక 30. మొత్తం 100 దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. దీంట్లో ఎంత ఏజ్ అన్నా? 1.5 years ఇలా ఉంటాయి. ఓకే, అన్ని కూడా మనకి 1.5 year నుంచి 2 years ఏజ్ ఉన్న దూడలండి. ఇవన్నీ కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించినవి. హర్యానా నుంచి అయితే అన్న బ్యాచ్ల తీసుకొచ్చారా ఒకేసారి? ఎట్లా బ్యాచ్లు తీసుకొచ్చారు? ఓకే అన్న, లోడు మనకి ఎంతో ఎన్ని వచ్చినాయి? 20. ఓకే, హర్యానా నుంచి అయితే మన హైదరాబాద్కి అయితే లోడ్తో ఒక 20 అయితే
దూడలు అయితే తెప్పియడం జరిగింది. మొత్తం కూడా చూసుకోవచ్చు బ్యాచ్ వైజ్గా అయితే అన్న వాళ్ళు తెప్పించి ఇక్కడ రెడీ చేశారా మొత్తం కూడా? ఇక్కడ రెడీ, మొత్తం వీటన్నిటికీ రెడీ చేశారు. నెల అవుతుంది, నెల అవుతుంది, బయట చూసినా నెల అవుతుంది, 15 రోజులు ఈ 15 రోజులు అవుతుంది. ఓకే, ఇట్లా రెడీగా బ్యాచ్లు తెస్తూనే ఉంటారా ఇప్పటి నుంచి ఇంకా మన దగ్గర? అంటే ఈ టైం అన్న సమ్మర్ టైంలో చేస్తాం. గేదెల సీజన్, ఇప్పుడు గేదెల సీజన్లో బిజీ ఉంటారు కాబట్టి ఇక అట్లా కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న దూడలు మీరు ఒక్క దూడ కావాలన్నా, ఒక 10 దూడలు కావాలన్నా, 20 దూడలు కావాలన్నా కూడా నా దగ్గర కంట్రీ సైడ్ ఫార్మ్స్లో అయితే రెడీగా ఉన్నాయండి. మొత్తం కూడా 100 దూడలు అయితే రెడీ ఉన్నాయి. అన్ని కూడా హర్యానావేగా? అన్ని హర్యానా బ్రీడ్కి సంబంధించిన దూడలే. మీకు ఎవరికైనా చాలా మంది రైతులు అయితే ఫోన్ చేసి దూడల గురించి అడుగుతున్నారు. ఇలాంటి దూడలు మంచి క్వాలిటీ ఉన్నాయి, పడ్డలు మంచి సైజు కూడా ఉన్నాయి, బక్కగా ఇట్లా ఏం లేవు, అంత మంచిగా ఫీడ్ కూడా కరెక్ట్ ఇస్తున్నట్టుంది. మంచి క్వాలిటీ, సూపర్ నేపియర్ సరిపోద్ది మనకి. పచ్చికుట్టి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇక నీట్గా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. మీకు రైతులు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మంచి బెస్ట్ అండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకైతే చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ఆదాయం కూడా మీరైతే సంపాదించుకోవచ్చు. మంచి క్వాలిటీ కలిగే దూడలు అయితే రెడీగా ఉన్నాయి. రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా ప్యూర్ హర్యానా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్లో అయితే మొత్తం కూడా 100 దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. ఏజ్ని బట్టి రేట్ ఉంటుంది. 50,000 ఉంది, 40,000 ఉంది, 70,000 కూడా వరకు. 70,000 వరకే కదా? 70,000 వరకు కూడా దూడలు కొన్ని ఉన్నాయి. అంటే పెద్ద దూడలు 50,000 వెళ్తే మంచిగా ఉన్నాయి అన్న. ఓకే, చూసుకోవచ్చు. మనకి 50,000 పెడితే మంచి దూడలు అయితే మీకు అయితే రావచ్చు అని చెప్తున్నారు. కనబడుతున్న దూడలు మొత్తం కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. చూసుకోవచ్చు, మొత్తం దూడలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి అయితే. ఇక్కడ జాఫరాబాద్ అయితే ఇది ఇక్కడ ఫామ్లో కంట్రీ సైడ్ ఫార్మ్స్లో రెడీ చేశారంట. దాన్ని కూడా మనం చూపిద్దాం ఇప్పుడు ఒకసారి. మొత్తం కూడా దూడలు అయితే రెడీగా ఉన్నాయి. ఏజ్ ఎంత ఉంటుంది అన్నది? 2.5 years. జాఫరాబాద్ని కూడా అంటే మన గేదెలు తెస్తారు కాబట్టి ఒక దూడలు కూడా రెడీ చేయడం జరిగింది. ఇలాంటి దూడలు ఉన్నాయి. హర్యానా బ్రీడ్కి సంబంధించిన దూడలు కూడా రెడీగా ఉన్నాయండి. కంట్రీ సైడ్ ఫార్మ్స్లో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఇది కూడా బుల్ కూడా రెడీ ఉంది అన్న. బుల్ కూడా రెడీగా ఉంది. ఓకే, మనకి ముర్రా బ్రీడ్ 2-3 ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఓకే, ముర్రా మీడియం సైజ్, పెద్ద సైజ్ ఉంది. ముర్రా బ్రీడ్కి సంబంధించిన దూడ కూడా ఇది మనకి బుల్ కూడా కావాలంటే వీళ్ళతో తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, చూసి మాట్లాడుకోవచ్చు. ఓకే, వెహికల్స్ అయితే అరేంజ్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మీ దూరాన్ని బట్టి కూడా ఫామ్, మీ యొక్క ఊరు దూరాన్ని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే సపరేట్ ఉంటుంది, అదైతే మీరు మాట్లాడుకోవచ్చు. ఓన్లీ పచ్చికుట్టేసి సరిపోయిందండి, కలిపేస్తాము అన్న. మనం ఇప్పుడు దాన విషయానికి వస్తే ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే టైంలో వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఖర్చు ఉంటుంది. నార్మల్ గా దూడలకి అయితే తిరిగి వేస్తే అసలు ఖర్చే ఉండదు. మన ఫామ్ లో కనుక కొద్దిగా ఒట్టి కుట్టి మీద నడుస్తుంది, మన దాన వేస్తాం, బూసా కొడతాం. ఓకే, ఇప్పుడైతే మనకి అది ప్రెగ్నెంట్ అంటే ఒక 3 years ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు అన్ని రెడీ అని చలికాలం అన్ని కడతాయి చలికాలం. ఓకే, అప్పటి నుంచి మనం ఇంకా దానా స్టార్ట్ చేస్తే అవసరం లేదు, లాస్ట్ టైంలో చేసుకున్నా సరిపోతుంది. ఓకే, అది అప్పుడు కూడా ఇది భూసాతోనే నడిపించచ్చు. ఆ తర్వాత నుంచి మీరు లాస్ట్కి అయితే దానా వేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అన్న. అయితే అన్న మదర్ మిల్క్ ఎంత ఉంటుంది అన్న దీని? మాక్సిమం హర్యానా మంచి బ్రీడ్ అయితే ఏవైనా 14-15 లీటర్లు ఉంటాయి అన్న. ఇది మనకు సొంతంగా ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకున్న వాళ్ళకి అలా ఖచ్చితంగా 5-5 ఇచ్చినా వాళ్ళు హ్యాపీ. అవును, పూటకి 5 ఇచ్చినా బాగానే ఉంటుంది. ఇంకా 2 ఈతలు పెరుగుతాయి. ఫస్ట్ ఈత కాబట్టి మనకి అట్లా ఇస్తాయి. 2 ఈతలు మనం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చు తక్కువతో ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. 1,50,000-2 లక్షల గేదెల రేట్లు ఉన్నాయి కాబట్టి దూడలు కొనుగోలు చేస్తే బాగుంటుందని అన్న పెడితే చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల దూడలు అయితే రెడీగా ఉన్నాయండి అన్న. ఒకసారి రైతులకి మన ఫామ్ అడ్రస్ ఒకసారి, కాంటాక్ట్ నెంబర్ అన్న. నమస్తే అన్న, ఇది కంట్రీ సైడ్ ఫామ్ శంషాబాద్ దగ్గర. నెంబర్ 9989777289. ఇంకో నెంబర్ డిస్ప్లేలో ఇస్తాం. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే లొకేషన్ వస్తాను. కొద్దిగా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది అన్న, కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. లొకేషన్ ద్వారా రావాలి ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.